మాత్రం కరెక్ట్ కాదు. రైట్. ఫైనల్ గా రాంకోటయ్య గారు ఏమంటారు? ఎన్నికల్ని ఫెయిర్ గా చూడొచ్చా, ఇట్లాంటి రాజకీయాలు ఇంకా ఉంటాయి అనుకోవాలా? తప్పకుండా ఉంటాయి సాయి గారు. ఇంకా ఇంతకంటే ఘోరాతి ఘోరమైన రాజకీయాలు మనం చూడబోతున్నాం. ఎందుకంటే మనం ఎంత మంచి సమాజం కావాలని కోరుకుంటున్నామో, ప్రజలకి ఎంత అద్భుతమైనటువంటి విజ్ఞానం దగ్గర అవుతుందో అంత అజ్ఞానం ప్రజలకు కప్పేస్తుంది వాస్తవంగా. ఇప్పుడు తమ్ముడు శ్రీధర్ మాట్లాడుతూ ఒక విషయం అన్నారు. వారు మాట్లాడుతున్న వాటిలో ఎక్కడెక్కడి నుంచో తవ్వుకుంటూ వచ్చారు. బిగ్ బాస్ కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పారు, వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు, వీళ్ళకి ఇవ్వాలని చెప్పారు అన్నారు. చూసారా? ఇవన్నీ కనుక చూస్తే ఏమనిపిస్తుందంటే మనకి అపోజిషన్ లీడర్స్ కూడా వాళ్ళని కూడా చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే కోరుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే తప్పకుండా ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిపూర్ణంగా ఉండాలి అంటే మంచి నాయకులు ఉండాలి, కొంత ఉండాలి. ఎందుకంటే మనం దామోదరం సంజయ్ గారిని చూసాం, అలాగే పంతులు గారిని చూసాం, మహనీయులను చూసాం. దురదృష్టం ఏంటంటే 40-50 సంవత్సరాల పరిణతిలోనే 2 లక్షల రూపాయలతో ఎలక్షన్ 200 కోట్ల రూపాయలకి అవుతుంది ఒక అసెంబ్లీలో. అంటే ఆశ్చర్యం అనమాట, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక అసెంబ్లీలో తల్లి, పిల్ల అండ్ తమ్ముడు అండ్ యాజ్ వెల్ యాజ్ తండ్రి ఉంటే నలుగురు ఉన్నటువంటి కుటుంబానికి ఒక బ్రహ్మాండమైనటువంటి కలర్ టీవీ ఇచ్చేస్తున్నట్ట, ఒక 1 లక్ష రూపాయలు చేసే కలర్ టీవీ ఇస్తున్నట్ట. ఈ విధంగా జరుగుతుంటే రాజకీయాలు ఏ విధంగా మాట్లాడతాం, ఎక్కడవుతుంది? అదేవిధంగా శ్రీధర్ గారు మాట్లాడుతూ 100 కోట్లు ఇస్తారండి అంటున్నారు. వాస్తవంగా చూడాలంటే 100 కోట్లు ఇచ్చి ఆయన గెలిపించుకోవాల్సినంత, ఇప్పుడు ఇదే సినిమా కాదు, ఈ సినిమాలో పెట్టుబడి పెడితే మళ్ళీ ఎక్కువ డబ్బులు వెనక్కి వస్తాయని కాదు. ఎందుకంటే కోరి ఎవరు మాట్లాడద్దు, మీరు అన్నది మీరు 100 కోట్లు మేము ఖర్చు పెట్టాలన్నది సరికాదని చెప్పాను. ఆ రోజు బిగ్ బాస్ అన్నది మైసూర్ రెడ్డి గారు, ఆ రోజు బిగ్ బాస్ అన్నది మైసూర్ రెడ్డి గారు. బిగ్ బాస్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. ఎవరైతే ఆ పెద్ద మనిషి అన్నది చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆ పెద్ద మనిషి ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారు. ఇవన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడిన మాటలు. చంద్రబాబు నాయుడు మాట తెలియనండి, ప్రజలకు తెలియనండి. ఏమన్నారంటే నేను లిమిట్ పెట్టుకున్నాను, నాకు ఒకటే కొడుకు, నేను లిమిట్ పెట్టుకున్నాను, మా వాళ్ళ రాజశేఖర రెడ్డి నీ కొడుకు అలా లిమిట్ పెట్టుకోలేదు అన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల్లో ఉన్న తర్వాత ప్రత్యర్థిగానే చూడాలి. ఎవరిని ప్రత్యర్థిని ఓడగొట్టడం కోసం చూస్తున్నారంటే, మిమ్మల్ని ఓడగొట్టడం కోసం 100 కోట్లు ఎక్కువ ఖర్చు పెడితే ఆయన మీద ఉన్న అభిమానం తగ్గుతుందా? తగ్గదు. అదేవిధంగా ఆయన మీద ఒకవేళ 150 కోట్లు ఇస్తే అభిమానం పెరుగుతుందా? పెరగదు. అందువల్ల ఏంటంటే ఆలోచించాల్సిన విషయం, ఏదైనా సరే స్పష్టతతో కూడినటువంటి విధానాన్ని ప్రజల్లోకి చొప్పించాలి. అంతేగాని మీరు ఊరినే అనవసరమైన ఆరోపణలు చేసి అక్కడ 1000 కోట్లు జరిగినాయి, ఇక్కడ 2000 కోట్లు జరిగినాయి, ఏదో ఊరిన టీవీలోకి వచ్చాం కదా అని ఏదో శ్రీధర్ గారు వేరే వేరే సవాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఒక్క నిమిషం. రైట్ రాంకోటయ్య గారు, రైట్ ఒక్క నిమిషం అండి. ఫైనల్ గా ఒక్కసారి పబ్లిక్ కాల్ చూద్దాం. శాంతారాం కాలిఫోర్నియా నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. శాంతారాం గారు చెప్పండి. సాయి గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అని చెప్పండి. అగైన్ 20 నిమిషాలు వెయిట్ చేశాను కాబట్టి 10% 2 నిమిషాలు మాట్లాడిస్తాను. థ్యాంక్ యూ. ఫైనల్ సారీ అండి, చూస్తున్నారు కదా డిబేట్ హీట్ గా ఉన్నప్పుడు కాల్స్ తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అనమాట ఇవాళ, అందుకని పబ్లిక్ కాల్స్ చాలా తక్కువ ఉన్నాయి. చెప్పండి. నేను నాది శ్రీధర్ కు రాంకోటయ్య గారికి ఇద్దరికి నాది ఇంపార్టెంట్ మెసేజెస్ ఉన్నాయండి. ఒకటి, ఈరోజు వీడియో క్లిప్పింగ్ చూశాను. పవన్ కళ్యాణ్ గారు మాయావతిని రిసీవ్ చేసుకుని పోయి ఎమోషనల్ ఆవిడ కాళ్ళకు నమస్కరించారు. చాలా డిసప్పాయింట్ అయ్యానండి. ఎందుకంటే ఒక సుప్రీం కోర్టులో అవినీతి శిక్ష పడిన ఒక రాజకీయ నాయకురాలకి ఈయన భావి తరాలకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇచ్చే నాయకుడుగా ఒక అవినీతి పర్రాలు కాలుకు నమస్కరించడము. మీరు వేరే ఒక రూట్ లోకి వెళ్తున్నారు శాంతారాం గారు, ఒక నాయకురాలుగా చూస్తున్నారు కానీ. రెండోది శ్రీధర్ గారు మైసూరారెడ్డి ఏం చెప్పాడు, రాజశేఖర రెడ్డి ఏం చెప్పాడు, 9 ఇలా డబ్బులు ఇచ్చారు, ఇప్పుడు ఏటీఎం పేటీఎం ధర ఏమి అవి చెప్తున్నారు. కానీ తెలుగుదేశం సామాజిక వర్గం వాళ్ళు ఇక్కడ ఎన్ఆర్ఐస్ అందరూ ఏం ప్రచారం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బుక్ అయిపోయాడు, చంద్రబాబు నాయుడు డీల్ చేసేసాడు, పవన్ కళ్యాణ్ కి 1,000 కోట్లు ఇచ్చేసాడు. అవి ఫస్ట్ జనసేన వాళ్ళు అట్లాంటి ట్యాకల్ చేయాలి. దానికి ఆన్సర్ చేపిద్దామండి. థ్యాంక్ యూ శాంతారాం గారు. ఫైనల్ గా మీరే దీనికి కరెక్ట్ గా, ఎందుకంటే మీరే అన్నారు ఇందాక
ఒకళ్ళు సాఫ్ట్ గాను ఒకళ్ళు హార్డ్ గా. అదే సాఫ్ట్ గా హ్యాండిల్ చేసే చంద్రబాబు నాయుడు మేము కొనేసాం, వ్యాపారం చేసేసాం, ఆ డీల్ చేసాం. మెట్ల సత్యనారాయణ గారు అబ్బాయి మెట్ల రమణ గారు, లేదంటే పిఠాపురం ఎమ్మెల్యే ఎన్ఆర్ఐలో కూడా ఈ విధంగా చేస్తున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ ఖండిస్తున్నాం, నిలబడి నుంచుని మేము చెప్పాల్సిన స్టేట్మెంట్లు కూడా చెప్తున్నాం. పబ్లిక్ స్పీచ్ లో కూడా పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నారు. ఇక్కడ ఒక పాయింట్ ఏముందంటే అంత జరుగుతా మీరు ఇక్కడేమో స్ట్రైట్ అటాక్ వైసీపీ అనేటువంటిది ఆల్రెడీ డైరెక్ట్ ప్రత్యర్థిగానే మాట్లాడుతోంది, మీరు ప్రత్యర్థిగానే మాట్లాడుతున్నారు. తెలుగుదేశం మిమ్మల్ని ఇట్లా చేస్తోంది అని తెలిసినా కూడా దాని పట్ల సాఫ్ట్ కార్నర్గా అంటే కొంతవరకే విమర్శలకి పరిమితం. మొన్నటిదాకా ఏ చంద్రబాబు ఏ లోకేష్ అంటూ రోజు వీడియోలు చూపెట్టి ఫేస్బుక్ లైవ్లు చేసినటువంటి వాళ్ళు కేవలం ఇప్పుడు జగన్ మాత్రమే, అది కూడా 2014 ముందు కేసులు, తర్వాత కొత్తగా సుజనా చౌదరి గారి కేసులు ఉంటాయి, లేకపోతే సీఎం రమేష్ గారి కేసులు ఉంటాయి, ఇవన్నీ వదిలేసి కేవలం జగన్ కేసులే ప్రెస్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చెప్పిన వాకాటి, దిలీప్ రెడ్డి, ఇవన్నీ శ్రీధర్ గారిలో ఉన్న అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళందరి గురించి ఇక్కడికి రావట్లేదు. ఇది ప్రధానమైన అంశం. పవన్ కళ్యాణ్ గారు ఎక్స్టెంపోర్ స్పీచ్ ఇస్తున్నారు. ఖచ్చితంగా మొన్న కూడా చెప్పడం, క్లారిఫై చేయడం జరిగింది. నేను 2018లోనే సైకిల్ చైన్ తెంపేశాను. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో మీకు తెలుసు ఎవరు ఏది తెంపరు, మళ్ళీ వెంటనే అతికించుకుంటారు. 2018 కాదు, చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఆరునే బయట పెట్టేశాను. ఆ రోజు నుంచి వాళ్ళు వ్యవహారంలో లేనే లేరు. ఈ రోజు ప్రధానమైన శత్రువు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చెప్తున్నాను. కన్ఫ్యూజన్ లేదు, రౌండ్ ఆఫ్ చేసి కన్ఫ్యూజ్ చేసినా కూడా మాకు క్లారిటీ ఉంది. మాకు మా నాయకుడికి ఏదేమైనా చంద్రబాబు నాయుడు ఎంత దూరం ఉన్నాడో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎంత శత్రువు జగన్మోహన్ రెడ్డి 100% అది డెఫినెట్ గా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వాళ్ళిద్దరు వ్యవహార శైలి శాంతారాం గారు అన్నది కరెక్ట్. ఏది ఆ మార్పు కోరుకున్న ప్రజలకి మీరు వీళ్ళతో కలిశారు అంటే అది మార్పు అవుతుంది. పబ్లిక్ లోకి అది వాళ్ళు డీప్ గా తీసుకెళ్లిపోతున్నప్పుడు వాళ్ళు ఇంతేలే అయిపోయిందిలే అంటే కనుక ఇది రాజకీయాల్లో ఎవడు ఏదో కాంగ్రెస్ పార్టీ సమాధి అయిపోయిందంటే ఏమైనా అయిందా, మళ్ళీ 3 రాష్ట్రాలకు వెళ్ళలేదు బీజేపీని చేస్తామంటే అయితే లేదు తెలుగుదేశం అయిపోద్ది. రాజకీయాల్లో ఎవరు నాశనం చేయలేరు. కమ్యూనిస్టులు కూడా వాళ్ళు వచ్చి మీతో పొత్తు పెట్టుకున్నారు, శాంతం సీట్లే గలంతైన వాళ్ళు. కాబట్టి రాజకీయాల్లో ఎవరు మేము మొన్న కొట్టేసాం ఇవాళ నడిపాం మళ్ళీ బ్యాట్ పట్టుకెళ్తున్నాం అంటే కుదరదు. రాజకీయాల్లో మీరు ఇద్దరినీ సమంగా చూస్తే మీ వైపున ఉంటుంది. అలా కాదు మా ప్రథమ శత్రు వైసీపీ అంటే ఆటోమేటిక్ గా ద్వితీయ మిత్రుడు తెలుగుదేశం అవుతుంది. అలా కానిటువంటి వైఖరి ప్రజలకు ఇచ్చేటువంటి ఉద్దేశం శ్రీధర్ గారికి ఉందా, పవన్ కళ్యాణ్ గారికి ఉందా, లేకపోతే ఇద్దరికి ఉందా? జనసేనలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రధానమైన శత్రువులు ఎవరు అని అంటే రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు, దెన్ డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయంగా మేము ఎదగాలని కోరుకుంటున్నాం, రాజకీయ పరిపాలన చేద్దాం అనుకుంటున్నాం. మాతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో సహకరించడానికి ఉభయ కమ్యూనిస్టులు ఉన్నారు, మాయావతి గారు ఉన్నారు, నేషనల్ పార్టీ. బట్ ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీ సహకరించట్లేదు, ప్రజలు సహకరించలేదు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పొలిటికల్ పార్టీ సహకరించట్లేదు. డైరెక్ట్ గా కాంగ్రెస్ కూటమిలోనే ఉన్నారు, చంద్రబాబు గారి కూటమిలో కాదు. చంద్రబాబు నాయుడు గారు ఓటేస్తే కాంగ్రెస్ పడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే బీజేపీకి పడుతుంది, కాంగ్రెస్ కేసీఆర్కి పడుతుంది. బట్ ఏదేమైనా జనసేనకు పడితే జనసేనకు పడుతుంది. కాదంటే మాయావతికి పడినా కూడా ఖచ్చితంగా మేము నేషనల్ పార్టీకి కూడా ఒక జెండా తీసుకుని వెళ్తాం. ఫైనల్ గా రామరెడ్డి గారు, ఇంతకు ముందు ఏంటంటే పొత్తు రాజకీయాలు ఉండేవి, ఇప్పుడు ఏంటంటే తొత్తు రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే పొత్తు పెట్టుకోకుండా కాంగ్రెస్ కానీ జనసేన కానీ టీడీపీ తొత్తులుగా అది నడుస్తున్నాయని ప్రజలలోకి వెళ్ళిపోయింది సంకేతం. అయితే కన్విన్సింగ్ గా లేదా? వారు కొన్ని విషయాలు బాగా చెప్పారు, ఆర్థిక నేరాల విషయాలు డీటెయిల్ చెప్పారు శ్రీధర్ గారు. అంటున్నాను కానీ మన పవన్ కళ్యాణ్ విమర్శించడంలో జనసేన దీన్ని జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ గా పెట్టుకొని చేయడం ఏంటంటే చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. సో ఈ తొత్తు రాజకీయాలను ప్రజలు తిరస్కరించాలి, పొత్తు రాజకీయాలను స్వాగతించాలి. కాబట్టి ఈ టీడీపీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ అవినీతి అంటే ఆర్థిక నేరగాళ్ల కూటములు వీళ్ళని ఓడించి నిజాయితీ పరులను దేశభక్తులను గెలిపించాలి. థ్యాంక్ యూ అండి శ్రీధర్ గారు, రామిరెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, రాంకోటయ్య గారు, వెంకటేశ్వర రెడ్డి గారు. ఇది ఈవేళ మాత్రం డిబేట్లో చక్కగా అందరూ కూడా తమ ఉద్దేశాలని పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. దానికి తగినటువంటి ఆన్సర్ ఇక పబ్లిక్ చేతిలో ఉంది. రోజు వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటూ కూర్చోవడం కాకుండా ఎవరి వైఖరి ఏంటో స్పష్టంగా నీట్గా జరిగినటువంటి ఈ చర్చ చూసిన తర్వాతనైనా ప్రజలు నిర్ణయించుకోవాలి. అవినీతి లేదా ఈ అక్రమాలు ఈ అంశాలకి సంబంధించి తాము ఎన్నికల్లో దాన్ని అంశంగా తీసుకోవాలా లేదా అవన్నీ కూడా రొటీన్ అనుకోవాలా అన్నటువంటిది తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలది. ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ సురకత్తుపల్లి మరికా సప్లో మేము